ప్రైమ్ పొలిటికల్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్, స్పెషలిస్ట్ ఇన్ డయాబెటీస్ అండ్ సెక్షువల్ మెడిసిన్ మరియు పొలిటికల్ అనలిస్ట్. గమనించండి, భారతదేశ ప్రజలకి ముఖ్యమైన హెచ్చరిక. యుఎస్ ఎఫ్డిఏ ఏదైతే ఆహార విభాగం యుఎస్ఏలో ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటున్నాయో కొన్ని ఇండియన్ ఫుడ్స్ పైన తాజాగా వారు ప్రచురించినటువంటి అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం తినేటువంటి ఆహారంలో ముఖ్యంగా పిల్లలకు పెట్టేటువంటి మిల్క్ షేక్స్, స్ట్రాబెర్రీస్, బబుల్ గమ్స్, వీటన్నిటిలో కూడా ఎరిథ్రోసిన్ INS 127 రెడ్ డై 3 ఇవి కలుషితంగా మారాయి. అవసరమైనటువంటి కంటే ఎక్కువగా అడల్ట్రేషన్ జరగడం వల్ల ఈ ఆహార పదార్థాల వల్ల పిల్లల్లో క్యాన్సర్ కారకాలుగా మారుతుంది. ఈ కలర్స్ మనం చూస్తా ఉన్నాం, అనేక రకమైన కలర్స్ ఈరోజు ఆహార పదార్థాల్లో వాడుతున్నారు. ముఖ్యంగా రెడ్ డై, ఎరిథ్రోసిన్, INS 127 ఇలాంటి ఆహార పదార్థాలు మనం ఈ ఫారిన్ కంట్రీస్ లో లైక్ యుఎస్ లో బ్యాన్ చేయడం జరిగింది. మన భారతదేశంలో వాటిని వాడుతున్నాం. గమనించండి, ఇలాంటి ఆహార పదార్థాలు నేను చెప్తున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ యుఎస్ FDA బ్యాన్ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్, ఫుడ్ ప్రొడక్ట్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్ రెగ్యులేషన్స్, వీరు నేను చెప్పేటువంటి ఈ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేశారు. INS 127 ఎరిథ్రోసిన్ రెడ్ డై 3 ఇది పరిశోధనలో మేల్ ర్యాట్స్ లో క్యాన్సర్ కారకాలుగా మారినట్టుగా కొన్ని పరిశోధనలో తేలగానే వీటిని వెంటనే ఆపేశారు. In India, the usage of INS 127 is permitted in the following products: powdered soft drinks lo, concentrate mixes and fruit beverages lo, custard powder lo, jelly crystals lo, ice candies lo, thread sweets lo, candies lo, wafers lo, flavor emulsions lo, చూయింగ్ గమ్స్, బబుల్ గమ్స్. రెడ్ కలర్ చూడగానే ఆహారంలో బాగా ఆహ్లాదకరంగా స్ట్రాబెర్రీ కలర్ లాగా కనిపించే ఎరిథ్రోసిన్ మీకు క్యాన్సర్ ని కారణంగా మారేటువంటి అవకాశం ఉంది. మీకు ఉచితంగా డబ్బులు పెట్టి మీరు కొనుక్కొని క్యాన్సర్ ఇంట్లోకి ఇన్వైట్ చేసేటువంటి వాళ్ళు అవుతారు. మీ చిన్న బిడ్డలకు ముఖ్యంగా మీరు ఈ ఎరిథ్రోసిన్ కానివ్వండి, తర్వాత రెడ్ డై కానివ్వండి, ఇలాంటి కలర్స్ కలిపినాయి ఏదైనా సరే కలర్స్ కలిపినటువంటి ఆహార పదార్థాలు పెట్టద్దు. గమనించండి, ఈ ఆహారం తినడం వల్ల ప్రస్తుతం ఈ కలర్స్ ప్రపంచానికి ముప్పుగా మారాయి. గ్లోబల్ ఇష్యూ, గ్లోబల్ థ్రెట్ గా మారాయి. ఎందుకంటే క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. ఇవన్నీ కూడా అనేక దేశాల్లో క్యాన్సర్ నెంబర్స్ పెరిగిపోతా ఉన్నాయి. అతిశయోక్తి కాదు, వచ్చే 10 ఏళ్లలో భారతదేశంలో ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అని చెప్పడానికి అనేక గణాంకాలు తెలియజేస్తా ఉన్నాయి. మేము ముందు నుంచి హెచ్చరిస్తున్నాం, గత 10 ఏళ్ల నుంచి హెచ్చరిస్తున్నాం, ప్రతి ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారని. ఆ విధంగా ఈరోజు ప్రతి ఇంట్లో ఒకరు కాదు 2 డయాబెటిక్ పేషెంట్లుగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి గమనించండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. కలర్స్ కలిపినటువంటి ఆహారాలు తింటాం మానేయండి. దేశం మొత్తం భయపడుతుంది. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి ఈ అడల్టరేటెడ్ కలర్స్ వల్ల. అది ఎరిథ్రోసిన్ కావచ్చు లేదా రెడ్ డై ఆహారంలో కలిసి మీ ప్రాణాలకు ముప్పు తెస్తుంది. మీ చిన్న బిడ్డలకి చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ముప్పు పొంచి ఉందని మీ అందరూ తెలుసుకోండి. ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్. జాగ్రత్త. ఇప్పటి నుంచి మనం జాగ్రత్త పడపోతే ఇది ఒక గ్లోబల్ ఇష్యూగా, గ్లోబల్ సమస్యగా మారి క్యాన్సర్ తో మనందరం పోరాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి గమనించి మీరు క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే కలర్స్ ఉన్నటువంటి ఆహారాలని, రంగులుగా కనపడుతున్నటువంటి ఆహారాలని తినకుండా ఉండండి. నమస్కారం. నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి.